భారత వాయుసేన శక్తి మరో సాంకేతిక దూకుడు తీసుకోబోతుంది. రష్యాతో కలిపి ఆకాశంలో ఆధిపత్యం సాధించేందుకు Su-30 MKI యుద్ధ విమానాలు సిద్ధమవుతున్నాయి. భారత్ రష్యా రక్షణ సహకారంలో మరో కీలక మైలురాయిగా Su-30 MKI యుద్ధ విమానాల ఆధునీకరణకు సంబంధించిన ఒక భారీ ఒప్పందం కుదిరే దశలో ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారుగా 100 యుద్ధ విమానాలను పూర్తిగా అప్గ్రేడ్ చేయనున్నారు. ఈ అప్గ్రేడ్లో ప్రధాన ఆకర్షణగా R-37M యాక్సెట్ క్షిపణి. ఇది అతి దీర్ఘ దూరం గల BVR ఎయిర్ టు ఎయిర్ మిసైల్. శత్రు విమానం కంటికి కనిపించక ముందే దెబ్బతీయగల ఆధునిక ఆయుధం. R-37M ముఖ్యంగా AWACS, ట్యాంకర్ విమానాలు వంటి ఆధునిక విలువగల లక్ష్యాలను అడ్డుకోవడానికి రూపుదిద్దుకుంది. భారత్ వాయుసేనకు ఇది దూర ప్రాంత దాడి సామర్థ్యం మరియు వ్యూహాత్మక ఆధిపత్యం అందిస్తుంది. భారత్ ప్రారంభ దశలోనే సుమారుగా 300 R-37M క్షిపణులు పొందనుంది. దీంతో దేశ గగన రక్షణలో మరింత బలపడుతుంది. ఈ క్షిపణి సమీకరణతో పాటు Su-30 MKI విమానాల అవియాక్స్, రాడార్, ఫైర్ కంట్రోల్ సిస్టంలో ప్రముఖ మార్పులు చేయనున్నారు. ఇదే సమయంలో హల్ కూడా 84 Su-30 MKI అప్గ్రేడ్ ప్రోగ్రాంను కొనసాగిస్తుంది. ఈ ఒప్పందం భారత రష్యా రక్షణ భాగస్వామ్యాన్ని బలపరుస్తూ భారత రక్షణ రంగానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మరియు సంయుక్త అభివృద్ధి అవకాశాలను తెరుస్తుంది. ఇది కేవలం ఒక అప్గ్రేడ్ కాదు, ఇది భారత గగన తలానికి కొత్త శక్తి, కొత్త ఆత్మవిశ్వాసం. R-37M క్షిపణులతో సుసాధ్యమైన Su-30 MKIలు భారత ఆకాశంలో కొత్త యుగానికి నాంది పలుకుతున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి డిఫెన్స్ అప్డేట్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పూర్తి వివరణ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న ఫుల్ వీడియో లింక్ని క్లిక్ చేసి చూడండి. జై హింద్.